లక్షల బిజినెస్ నా తోటి కాదంటే 10,000 బిజినెస్ అవుతుంది కదా. కాబట్టి లెఫ్ట్ ఒక 5 మందిని, రైట్ ఒక 5 మందిని విశాఖపట్నం ట్రిప్ అచీవ్ చేయండి, మీరు ఆటోమేటిక్ గా మలేషియా ట్రిప్ అయిపోతుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. క్లియర్? ఇక ఫైనల్, ఈ బిజినెస్ ఎందుకు చేయాలనే దాని గురించి ఒక్క నిమిషం మనం డిస్కస్ చేసి మనం క్లోజ్ చేద్దాం. అసలు డేజా ఎందుకు చేయాలి, అసలు ఈ 2 హెలికాప్టర్ వరకు మనకు సాధ్యం అవుతుందా లేదా, అసలు ఇది రియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా, అసలు ఇది ఎందుకు చేయాలి, ఈ బిజినెస్ కెరియర్ ఎందుకు తీసుకోవాలనే దాని గురించి ఒక్క నిమిషం మనం డిస్కస్ చేసి మేము క్లోజ్ చేద్దాం. క్లియర్? 20 కోట్లు సంపాదించాలి, లేదంటే మనం అనుకున్న హెలికాప్టర్ వరకు తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? జాబ్ లో అవుతుంది అంటే కాదని తెలిపోయింది. బిజినెస్ అంటే మనం ముందే మాట్లాడుకున్నాం, పెట్టుబడి లేదు. ఇప్పుడు మన దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది, నెట్వర్కింగ్. నేను దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. వండర్ ఏంటంటే నెట్వర్క్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. ఇది ప్రాక్టికల్ నేను చూపిస్తాను. ప్రాక్టికల్ గా 1 year జాబ్ చేసారు, 1 year శాలరీ వస్తా, అంతే వస్తా, ఇంకేమైనా వస్తా అంటే ఏం రాదు. ఏమైనా వస్తుందా? 1 year తర్వాత జాబ్ బంద్ చేసారు, ఏమైనా వస్తుందా? 1 year తర్వాత మీరు షట్టర్ క్లోజ్ చేసారు, మీరు బిజినెస్ చేయట్లేదు, ఏమైనా డబ్బులు వస్తాయా? రావు. కానీ ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడే జరుగుతుంది. 1 year ఇక్కడ నెట్వర్క్ చేస్తే ఏమవుతుంది? మీరు ఒక 10 మంది తీసుకొచ్చారు, 10 మంది తీసుకొస్తారు, 100 మంది తీసుకొచ్చారు, 100 మంది 10 మంది తీసుకొని 1000 మంది, ఇట్లా టీం పెరిగింది, ఒక 2000 మంది వచ్చారు. అంటే ఇక్కడ కమిషన్ వచ్చింది, రివార్డ్ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది, రివార్డ్ వచ్చింది, దాంతో పాటు ఇంకేమొచ్చింది? రెస్పెక్ట్ వచ్చింది, ర్యాంక్స్ వచ్చినాయి, ప్లస్ ట్రిప్స్ వచ్చినాయి, దాంతో పాటు 2000 మంది టీం వచ్చింది. ఇన్ని బెనిఫిట్స్ అండి. ఇక్కడ డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు చేస్తేనేమో ఒకటే బెనిఫిట్, శాలరీ మాత్రమే. కానీ ఇక్కడ ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి? రెస్పెక్ట్, రికగ్నిషన్, టూర్స్ ప్లస్ టీమ్. కానీ ఇక్కడ శాలరీ అంటే 1 year తర్వాత జాబ్ బంద్ చేస్తే మనం వస్తా అంటే ఏం రాదు. కానీ ఇక్కడ మనం ఇంట్లో పండుకున్న 2000 మంది పని చేస్తే డబ్బులు వస్తాయి. ఇక్కడ ఇది కదా తేడా. ఇక్కడ షట్టర్ క్లోజ్ చేస్తే ఏం రాదు. కానీ ఇక్కడ షట్టర్ క్లోజ్ చేసుకుని ఎక్కడ పోయినా 2000 మంది పని చేస్తుంటారు కాబట్టి మనకి ఇన్కమ్ వస్తుంటది. టీమ్ అర్థం చేసుకోండి, టీమ్. రైట్? ఇక్కడ 2 years పని చేస్తాయి అంతే. ఇక్కడ 2 years లో కమిషన్, రివార్డ్, 5,000 టీం. ఇక్కడ 4-5 years పని చేసిన అంతే. ఇక్కడ 4-5 years పని చేస్తే 1,00,000 మంది టీం వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. 10,000 మంది టీం వచ్చింది అనుకోని, పోనీ 5,000 మంది టీం అనుకోండి, పోయిందేముంది? రైట్? మీరు ఇక్కడ ఏం జరుగుతుంది? రైట్ సైడ్ లో ఏం జరుగుతుందంటే, మీ అండర్ లో ఏ ఒక్క సబ్బు కొనుక్కున్నా, ఏ ఒక్క షాంపూ కొనుక్కున్నా, ఏ ఒక్క సబ్బు కొనుక్కున్నా మీ అకౌంట్ లో 5 పైసలో 10 పైసలో పడుతుంది. ఏ ఒక్కరు చాయ్ పత్తి కొనుక్కోపోయినా మీ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ఏ ఒక్కరు హెల్త్ ప్రోడక్ట్ కొనుక్కోపోయినా మీ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ఎందుకంటే 4 నెలలకు ఒకసారి ఫ్రీ ప్రోడక్ట్ కాబట్టి ప్రతి నెల కొంటా ఉంటారు కాబట్టి ఆ కొనుగోలు ద్వారా మీద ప్రతి వారం మీకు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ రిక్రూట్మెంట్ మీద కాదు, ఓన్లీ రిక్రూట్మెంట్ మీద కాదు, రెగ్యులర్ పర్చేస్ పైన మనకు మ్యాచింగ్ అనేది వస్తుంది. ఒక సబ్బు కొనుక్కున్న, ఒక షాంపూ కొనుక్కున్న, హెలికాప్టర్ రివార్డ్ యాడ్ అవుతుంది బాస్. రైట్? రివార్డ్ యాడ్ అవుతుంది. కాబట్టి టీమ్ ద్వారా మనకు వస్తుంది. నేనేమంటున్నా అంటే, ఇక్కడ మీరు గమనించండి, ఒక కుటుంబ యజమాని పైన 5 మంది ఆధారపడతారు. భార్య, 2 పిల్లలు, అమ్మ, నాన్న. ఈ కుటుంబ యజమాని 100 సంవత్సరాలు బ్రతుకుతాడని గ్యారెంటీ ఎవరన్నా ఇస్తారా? దేవుడి దయవల్ల ఎవరికి ఏం కావద్దు, అందరం బాగుండాలి, నెగిటివ్స్ అసలు మాట్లాడకూడదు. కానీ బై బ్యాడ్ లక్, మన చేతుల పని కాదు కాబట్టి ఏదన్నా జరగకూడదు జరిగింది అనుకోండి, ఇక్కడ ఇన్కమ్ 0, డబ్బులు వస్తాయా? మన బిజినెస్ నడుస్తుందా? మన జాబ్ నడుస్తుందా? నడవదు. ఇక్కడ ఇన్కమ్ 0. మరి ఇంటికి ఎవరు వస్తారు? అన్నదమ్ములు వస్తారు, అక్కయ్యలు వస్తారు, బంధుమిత్రులు వస్తారు, ఏడుస్తారు, ఓదాస్తారు, వెళ్ళిపోతారు. డబ్బు సంపాదించే వ్యక్తి లేడు కదా. తీసుకుని నెలకు 10,000, తీసుకుని నెల 1,00,000 రూపాయలని ఎవరైనా ఇస్తారా అంటే నాకు తెలిసి ఎవరు ఇవ్వరండి. నేను నన్ను ఇస్తే 10% ఇవ్వచ్చు, కానీ 90% ఎవరు ఇవ్వరు. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ బాధ, పెయిన్. మిగతా వాళ్ళకి అర్థం కాని విషయం. మరి అటువంటి సిచ్యువేషన్ లో నేను కూడా ఉన్నాను కదా. మరి నాకేదైనా జరగకూడదు జరిగితే నేను అనుకున్న డ్రీమ్ ఆగిపోయిందా లేదా? 200 కోట్ల డ్రీమ్ ఆగిపోయిందా లేదా? హెలికాప్టర్ డ్రీమ్ ఆగిపోయిందా లేదా? కానీ దేవుడి దయ వల్ల ఈ బిజినెస్ కు బలవంతంగా తీసుకొచ్చినటువంటి నా ఫ్రెండ్ డాక్టర్ కదిర్ హుస్సేన్ గురూజీ దయ వల్ల ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డా. ఎందుకంటే నాకేదైనా జరగకూడదు జరిగితే సేమ్ ఐడి నా నామిన్ పైకి వస్తుంది బాస్. ఇది డైరెక్ట్ సెల్. పెన్షన్ రాదు. నెలకు 1,00,000 వస్తే 1,00,000, 2,00,000 వస్తే 2,00,000, 10 లక్షలు వస్తే 10 లక్షలు నేను ఈ భూమి మీద లేకపోయినా నా మిస్సెస్ అకౌంట్కి వెళ్తుంది బాస్. ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకు చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే మనం లేకపోయినా మన ఫ్యామిలీ సేఫ్ ఉండడానికి డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి బాస్.
వన్స్ నా మిస్సెస్ కెరీర్ అయిపోయిన తర్వాత నా పిల్లల కెరీర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకంటే 3 జనరేషన్ నామిని బాస్, 3 జనరేషన్ నామిని. చచ్చిన తర్వాత బ్రతికిన వాడే మనిషి. ఇక్కడ 5% ఉన్నారు, ఇక్కడ 95% ఉన్నారు. ఇక్కడ ఇది రైట్ సైడ్ లో ఉన్నది ప్యాసివ్ ఇన్కమ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది యాక్టివ్ ఇన్కమ్. దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలియకపోతే బుక్స్ చదవండి, లేకపోతే నెట్ లో సెర్చ్ చేయండి. తెలిస్తే మాత్రం లైట్ తీసుకోకండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి. 20-30 వేలు సంపాదించే వ్యక్తి గురించి మాటలు అసలే నమ్మకండి. ఎందుకంటే 20-30 వేలు సంపాదించే వ్యక్తికి ఆప్షన్ ఉంటే అతను కూడా నెలకు 2-3 లక్షలు సంపాదించే ఆప్షన్కి వెళ్తాడు కదా. ఆయనకు నాలెడ్జ్ లేదనట్లేదు, ఆయన కించపరచట్లేదు. ఈ బిజినెస్ గురించి పూర్తి అవగాహన లేదు అంటారు. నేను పూర్తి అవగాహన లేదు, ఎవరిని మేము తప్పట్టట్లేదు. 10,000 సంపాదించే వ్యక్తికి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే అతను కూడా పని చేసి బ్రతుకుతున్నాడు బాస్. అందరం మనుషులం, అందరము ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోవాల్సిందే. కానీ ఈ విషయం గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళని అడిగితే మీకేం చెప్తారు ప్యాసివ్ ఇన్కమ్ గురించి? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఏ రోజు జాబ్ చేస్తే ఆ రోజు డబ్బులు వస్తే లేకపోతే రావు. ఏ రోజు షటర్ లేకపోతే ఆ రోజు డబ్బులు వస్తాయి లేకపోతే రావు. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళారు, ఏమైనా దావత్కి వెళ్ళారు, లేకపోతే ఇంకా 1 మంత్ ఎక్కడైనా టూర్ వెళ్ళారు, డబ్బులు రావు. మమ్మీ డాడీకి బాగాలేదు, హాస్పిటల్ ఉండాలి, దగ్గర ఉండాలి, కని పెంచారు కాబట్టి ఏజ్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళని కాపాడుకోవాలి. జాబ్కి వెళ్లకుండా పెడితే, బిజినెస్ చేయకుండా వెళ్తే డబ్బులు రావు. అక్కడే ఒక 6 నెలలు ఉండాలంటే డబ్బులు రావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఒకసారి పని చేస్తే మళ్ళీ కంటిన్యూగా డబ్బులు వచ్చేదే ప్యాసివ్ ఇన్కమ్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇదే హైదరాబాద్ లో 4-5 బిల్డింగ్స్ కొనుక్కున్నాం, మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు రెంట్లు వస్తుంటాయి, అదే ప్యాసివ్ ఇన్కమ్. 10-20 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాం, మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటది, అది ప్యాసివ్ ఇన్కమ్. అదను అనుభవించే వాళ్ళు వీళ్ళే, అంబానీ, లక్ష్మీ మిట్టల్, వారన్ బఫెట్, రతన్ టాటా, బిల్ గేట్స్. మరి మనకు తేడంటే వాళ్ళ కింద నెట్వర్క్ ఉంది, మన కింద నెట్వర్క్ లేదు. వాళ్ళ కింద టీం వర్క్ ఉంది, మన కింద టీం వర్క్ లేదు. వాళ్ళ కింద కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, మన కింద ఎవరు పని చేయట్లేదు. మరి మన కింద కూడా 100,000 మంది పని చేయాలన్నా, లక్షల కోట్ల వర్కింగ్ అవర్స్ జరగాలన్నా, మన తాత ముత్తాతలు సంపాదించిన ప్రాపర్టీస్ ఉంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్న పెట్టాలి. లేదు అంటే జస్ట్ 12,000 రూపాయలు పెట్టి సిస్టమ్ లో కన్నా రావాలి. ఏది బెటరో మీరే చెప్పండి. మీరు ఎస్ అన్నా నో అన్నా నాకు మాత్రం ఇదే బెటరు. నాకు